శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఈ మార్చి నెలలో అయితే ఏర్పడబోతుందండి. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలేంటి, ఇంకా ఈ గ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది, ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, ఇంకా మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఈ గ్రహణ నియమాలు పాటించాలా వద్దా, గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా వద్దా అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. భూమి, సూర్యుడు మరియు చంద్రుల మధ్య వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీనివల్ల భూమి నీడ చంద్రునిపై పడుతుంది. ఈ చంద్రగ్రహణం మనకి 2026 సంవత్సరం మార్చి 3వ తేదీ అనగా మంగళవారం రోజున పాల్గొన మాసం పౌర్ణమి రోజునైతే ఏర్పడబోతుందండి. ఈ రోజునే హోలీ పండుగ. ఈ రోజున మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఏర్పడిపోతుంది. ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణము. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అండి. ఈ చంద్రగ్రహణం ప్రపంచమంతా కూడా కనిపిస్తుంది. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలేందో ఇప్పుడే తెలుసుకుందాము. ఈ గ్రహణం వచ్చి 2026 సంవత్సరం మార్చి 3వ తేదీ అనగా మంగళవారం రోజున పాల్గొన్న పౌర్ణమి రోజున ఈ గ్రహణం అయితే ఏర్పడుతుంది. ఈ రోజునే హోలీ పండుగ. ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణంగా పిలువబడుతుంది. ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలు వచ్చి భారత కాలం ప్రకారము గ్రహణ ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం మార్చి 3వ తేదీ అనగా మంగళవారం రోజున మధ్యాహ్నం 3:21 ప్రారంభమయ్యి గ్రహణ మోక్షకాలం వచ్చి సాయంత్రం 6:48 వరకు అయితే గ్రహణం ఉంటుందండి. మొత్తంగా ఈ చంద్రగ్రహణం ఏర్పడే పూర్తి సమయం వచ్చి 3:27. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించే ప్రాంతాలు వచ్చి తూర్పు ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్ హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్, అంటార్కిటికాలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అయితే కనిపిస్తుందండి. పాక్షికంగా ఈ చంద్రగ్రహణం కనిపించే ప్రాంతాలు వచ్చి బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, డొమినికన్ రిపబ్లిక్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్లో మన పాక్షికంగా ఈ చంద్రగ్రహణం అయితే కనిపిస్తుంది. మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది పాక్షికంగా కనిపిస్తుందండి. మన భారతదేశంలో ఈ గ్రహణ కాలం వచ్చి సాయంత్రం 6:20 ప్రారంభమయ్యి గ్రహణ మోక్షకాలం వచ్చి సాయంత్రం 6:48 వరకు అయితే ఉంటుందండి. మొత్తం ఈ చంద్రగ్రహణం ఏర్పడే పూర్తి సమయం వచ్చి 27 నిమిషాలు. ఈ 27 నిమిషాలైనా ఈ గ్రహణం కనిపిస్తుంది కాబట్టి ఈ చంద్రగ్రహణ నియమాలు మన భారతదేశం వాళ్ళు పాటించాలండి. గ్రహణ సూతకాలం కూడా మనకి వర్తిస్తుంది. అయితే మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అయితే కనిపిస్తుందండి. ఆ ప్రాంతాలు ఏమిటంటే అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్. ఈ చంద్రగ్రహణం అనేది సంపూర్ణంగా కనిపిస్తుందండి. మన భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలలో ఈ గ్రహణం అనేది పాక్షికంగా కనిపిస్తుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గ్రహణం అనేది పాక్షికంగా కనిపిస్తుందండి. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ సాయంత్రం 27 పాటే మనకి కనిపిస్తుంది. కావున గ్రహణ నియమాలు అనేది మనం పాటించాలి. గ్రహణ సూతకాలం కూడా వర్తిస్తుంది. గ్రహణ సూతకాలం వచ్చి ఉదయం 9:39 నుండి సాయంత్రం 6:47 వరకు. ఇది ఏపీ, తెలంగాణలో మనకి పట్టు విడుపు స్నానం అయితే చేయాలండి. గ్రహణం పట్టు స్నానం ఆచరించవలసిన సమయం వచ్చి సాయంత్రం 6:02 గ్రహణం విడుపు స్నానం ఆచరించవలసిన సమయం వచ్చి సాయంత్రం 6:47 వరకు అండి. గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణ నియమాలు అనేది పాటించాలి. అయితే గర్భిణీ స్త్రీలు ఏ ఏ నియమాలు పాటించాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాండి. ఓకే అండి. ఈ గ్రహణానికి సంబంధించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.